దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 15th October 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము, సామ్ నంబర్ 20 and verse 4. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడండి. ఆయన ఎప్పుడు కూడా నిన్ను గొప్పగా చూడాలని ఆశపడుతున్నాడు. కనుక చెప్తున్నాడు, మీ కోరికను సిద్ధింపచేసి, మీ కోరికను ఆయన సిద్ధింపచేస్తాడు, సిద్ధి పలుకుతాడు. నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ ఆలోచనను సఫలపరిచే దేవుడు. అర్థమవుతుందండి? చాలా మనము ప్రతిదీ ఒక ఆలోచనతోనే ఉంటాము. జీవితంలో ఏదో ఒక చేయాలని, ఏదో ఒకటి సాధించాలని, ఏదో ఒకటి కొనాలని ఆలోచన కలిగి ఉంటాము. ఏదో జీవితంలో అవ్వాలని ఆలోచన కలిగి ఉంటాము. అది మినిస్ట్రీలో అయినా, సేవలో అయినా, లేక సెక్యులర్ లైఫ్లో అయినా, ఉద్యోగంలో అయినా, ఏదో ఒకటి మన జీవితంలో మనం చేయాలని ఒక ఆలోచన. ఆ ఆలోచన దేవుడే సఫలపరుస్తాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన ఆలోచనలు నీ జీవితంలో ఇంకా సఫలం అవ్వలేదు. కానీ ఈరోజు దేవుడే సఫలపరుస్తాడని నువ్వు నమ్మినట్లయితే అది నీ జీవితంలో జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారముగా, దేవుని నచ్చినట్టుగా మనము బ్రతికినప్పుడు, జీవించినప్పుడు, మనం వ్యవహరించినప్పుడు నీ ఆలోచన యావత్తు సిద్ధింపచేసే దేవుడు. ఓ దేవునికి స్తోత్రం కలగ. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Psalm number 20 and I'm reading verse 4. May he grant thee according to thine own heart and fulfill all thy counsel. All that you are thinking, may the Lord fulfill it. May he grant thee according to thine own heart. Oh, God wants to grant what your heart is desiring. కనుక మొదట నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకు. ఇవన్నీ దేవుడు నీ జీవితంలో స్థిరపరుస్తాడు, సిద్ధింపచేస్తాడు. He wants to do all this in your life. కానీ you have to do what you have to do. నువ్వు చేయవలసింది నువ్వు చేసినప్పుడు ఆయన చేయవలసింది నీ జీవితంలో చేస్తాడు. నీ ఆలోచనను సిద్ధింపచేస్తాడు. నీ కోరినది నీకు ఇస్తాడు ఆయన. కానీ మొదట నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యంలో వెతకాలి. హిందీ में पढ़ेंगे भजन संहिता 20 अध्याय और उसमें 4 वचन पढ़ रहे हैं. वो तेरी मन की इच्छा को पूरी करो और तेरी सारी युक्ति को सफल करो. तेरी मन की इच्छा को और तारी युक्ति को सफल करता है. आप जो चाहते हो आप उनको देते हैं. परमेश्वर आपको देते हैं. यही परमेश्वर की आशा है आपकी. और దేవుని యొక్క ఇష్టం ఇదేనండి. కానీ మనము మనం అది చేయలేదు, ఇది చేయలేదు కాబట్టి మన జీవితంలో లేదండి. దేవుని యొక్క కోరిక నీ ఎడల ఏంటంటే, నీ ఆలోచన యావత్తు సిద్ధింప చేయాలి. నీ చదువు విషయంలో, నువ్వు విదేశాల విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ జీవితం ఇలాగుండాలి, అలాగుండాలనే విషయంలో ఆయన సిద్ధింప చేసే దేవుడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. ఓన్లీ ఇఫ్ యూ బిలీవ్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ మాట పలికిన దేవుడు, ఈ మాట చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు అబద్ధ మాటకు నరుడు కాదండి. ఆయన మాటిచ్చి మాట స్థాపించకుండా ఉంటాడా? ఆయన మాటిస్తున్నాడు, నీ ఆలోచన యావత్తును నేను సిద్ధింపచేస్తాను. నీ ఆలోచన యావత్తును సిద్ధింపచేస్తాను. నీ హృదయ కోరికను నేను సఫలపరుస్తానని చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పలికిన ఈ మాట నమ్ముదాం. ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుదాము. ఇది మన జీవితంలో జరుగుట మనం చూస్తాము. సో ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యూ డూ. నీవు ఏమి చేస్తావో దాని యొక్క ఫలితం ఈ వచనము. నువ్వేమి చేయాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకాలి. ఇది దాని ఫలితముగా నీకు ఇవ్వబడతాది. నీ హృదయంలో ఉన్న కోరికను సఫలపరుస్తాడాయన. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి నాయన మమ్మల్ని ధైర్యపరచు, మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధనలో వారు నాయన
అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు ప్రభా. వాటన్నిటిని సిద్ధింప చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ బిడ్డలు ప్రభా నాయన అనేకమైన హృదయ వాంఛనలు కలిగి ఉన్నారు ప్రభా. వారి జీవితంలో వారు ఏమి కోరి ఉన్నారో ప్రభా, వారి జీవితంలో అది సఫలపరచుటకు నీ కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. ఇది కేవలం నీ కృప తండ్రి. ఈ కృపను దయచేసి ఆస్వాదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నీవు సఫలపరిచినందుకు స్తోత్రం, సిద్ధింప చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ అంతట్లో మీ తోడుకై స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువు విషయంలో నాయన నీవే వారిని సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఆలోచన యావత్తును సిద్ధింప చేయమని అడుగుతున్నాను ప్రభా. వారి చదువులో వారు అడిగిన దానికి, ఊహించిన దానికంటే అత్యధికంగా వారి చదువులో వారు సాధించుకుంటూ కృప దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి మీరే కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, సర్వోన్నతుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమని, ఇట్లా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనతో కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికను నీ సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.